అండ్ మరో పక్క మొన్న రైతులకు సంబంధించిన ప్లాట్ల కేటాయింపులో రైతులు నిరసన వ్యక్తం చేశారు. లాటరీ సిస్టమ్‌ని వ్యతిరేకించారు. ఆందోళన చేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఎలా చూడాలంటారు? ఆడ 2 వెర్షన్స్ ఉన్నాయమ్మా. గతంలో భూములిచ్చిన వాళ్ళు ఒకటి. హ్మ్. ఇప్పుడు మళ్ళీ మలిబిడతలో భూ భూ సమీకరణ అనేది రెండో అంశం. ఈ మలిబిడత భూ సమీకరణలో కొన్ని పల్లెల్లో కొంత వ్యతిరేకత ఉంది. కొన్ని పల్లెల్లో అది సానుకూలత అనుకుంటే వ్యతిరేకత లేదు. సానుకూలత అని చెప్పేదానికంటే వ్యతిరేకత లేదు కొన్ని పల్లెల్లో. కొన్ని పల్లెల్లో వ్యతిరేకత ఉంది. తర్వాత ఆల్రెడీ గతంలో వచ్చేసి మొదటి విడతలో ఇచ్చిన వాళ్ళల్లో బయటికి చెప్పలేకున్నారు కానీ అసంతృప్తి ఉంది. ఎందుకు ఇది చాలు కదా, మళ్ళీ అది ఎందుకు వచ్చేసి అది తీసుకుంటే మా భూముల విలువ తగ్గిపోతుంది కదా అనే అభిప్రాయము గతంలో భూములు ఇచ్చిన వాళ్ళల్లో అది ఉంది. కానీ బయటికి చెప్పడం లేదు కానీ అసంతృప్తి ఉంది. కొత్తగా భూములు ఇచ్చే వాళ్ళల్లో కొన్ని పల్లెల్లో వ్యతిరేకత ఉంది, కొన్ని పల్లెల్లో వ్యతిరేకత లేదు. హ్మ్. ఇది ఆడ పరిస్థితి. ఓకే. అంటే ఇప్పటికే భూములిచ్చిన రైతులకు సరైన న్యాయం చేయలేదు గవర్నమెంట్ అనే ఒక అసంతృప్తి ఉంది అంటున్నారు. మొన్నటికి మొన్న 33,000 ఎకరాలన్నారు. మళ్ళీ తర్వాత సేకరణకు మళ్ళీ రెడీ అయ్యారు. థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది అంటున్నారు. మరోపక్క రైతులేమో విభేదిస్తున్నారు. ఎలా చూడాలి? ఇది అనవసరమైన ఇష్యూ వచ్చేసి ఇప్పుడు తెలంగాణ నా దృష్టిలో రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం. నా దృష్టిలో రాజధాని అంటే రాష్ట్ర సచివాలయం. ఈవెన్ హైకోర్టు, అసెంబ్లీ అవి కూడా కాదు. ఎందుకంటే 13 రాష్ట్రాల్లో హైకోర్టు రాజధాని వెలుపల ఉంది. 13 రాష్ట్రాల్లో. తర్వాత 4 రాష్ట్రాల్లో అసెంబ్లీలు 2 చోట్ల ఉన్నాయి. కాబట్టి అసెంబ్లీ, హైకోర్టు కూడా రాజధాని కింద రాదు. ఓన్లీ రాష్ట్ర సచివాలయం ఎక్కడ ఉంటుందో దానే రాజధాని అంటారు. ఆల్రెడీ మనకు రాష్ట్ర సచివాలయము ప్రస్తుతం అమరావతిలో 1151 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ ఉంది. తెలంగాణ రాష్ట్ర సచివాలయము 616 కోట్లు. తెలంగాణ సచివాలయం యొక్క కాస్ట్ వచ్చేసి 616 కోట్లు. మనది ఆల్రెడీ తాత్కాలిక సచివాలయం అని చెప్పుకుంటున్నటువంటి మన సచివాలయ బిల్డింగ్ వచ్చేసి 1151 కోట్లు. దానికంటే ఎక్కువ పెట్టారు. కాబట్టి ఆనుంటే 10 ఏళ్ళ ఉంటే ఆనుంటే పరిపాలిస్తున్నారు. కాబట్టి నాకు తెలిసి ఆల్రెడీ రాష్ట్ర సచివాలయం ఉంది. దానికి మళ్ళా 4,689 కోట్లు ఖర్చు పెట్టి మళ్ళా వచ్చేసి ఇంకో సచివాలయం కట్టాల్సిన అవసరం లేదు. కానీ అదేమో పిచ్చి వచ్చేసి వీళ్ళు కడుతున్నారు. సరే, కట్టుకుంటే కట్టుకొని దానికి అప్పు తెచ్చి కట్టడం ఏంటి? దానికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 కింద రాజ్భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, కౌన్సిల్, హైకోర్టు, తర్వాత మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్కు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ తెచ్చి కడితే పోన్లే అనుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ 1151 కోట్లతో ఖర్చు పెట్టావు. మళ్ళా ఇప్పుడు 4,689 కోట్లతో మళ్ళా సెకండ్ ఇంకోటి అది తాత్కాలికం అంట, ఇది పర్మనెంట్ అంట. తాత్కాలికం వచ్చేసి 1151 కోట్లతో తాత్కాలికం కడతారా? అదేమన్నా పురుగుడిసల్లో ఉందా? 10 ఏళ్ళ ఉంటే అంటే పరిపాలన సాగుతా ఉంది. నాకు తెలిసి మళ్ళీ ఆల్రెడీ సచివాలయం ఉంది. అక్కడ ఆల్రెడీ రాజధాని ఉంది. 10 ఏళ్ళ ఉంటే జగన్మోహన్ రెడ్డి, అంత చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అంటే పరిపాలన సాగిస్తున్నారు. దానికి మళ్ళీ ఇంకో సచివాలయం కట్టాలా, హైకోర్టు కట్టాలా, తర్వాత వచ్చేసి అసెంబ్లీ, ఆల్రెడీ అసెంబ్లీ ఉంది అంటే సమావేశాలు జరుగుతున్నాయి. సంవత్సరానికి 30 రోజులు జరిగేది గొప్ప. ఆల్రెడీ జరుగుతున్నాయి. దానికి మళ్ళీ వచ్చేసి కొత్త బిల్డింగ్ అంట. కాబట్టి ఇదంతా అనవసరమైనటువంటి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా రాష్ట్ర ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది. ఆ నేపథ్యంలోనే ఉన్న భూమి ఇప్పటికే వచ్చేసి 53,748 ఎకరాల చేతిలో ఉంది. అంటే రైతుల నుండి సమీకరించిందేమో 34,813 ఎకరాలు, ప్రభుత్వ భూమి 18,908 ఎకరాలు, కలిసి 53,740 ఎకరాలు ఆల్రెడీ చేతిలో ఉంది. తెలంగాణ సచివాలయం నేను ముందు చెప్పినట్టు కేవలము 28 ఎకరాలు, కేవలం 28 ఎకర్స్. మొత్తం తెలంగాణలో రాజ్భవన్, హైకోర్టు, తర్వాత అసెంబ్లీ, సెక్రటరియట్ అన్ని తీసుకుంటే కన్నా 300 ఎకరాలు అన్ని కలిసి రాజధానికి సంబంధించినవి. ఇక్కడ 53,000 చిల్లర ఉంటే ఇంకా ఆయన వచ్చేసి మళ్ళా ఫర్దర్గా 44,677 ఎకరాలు ఒకసారి అంటాడు. ఇంకా 1,72,000 వరకు. కాబట్టి ఇదంతా
అనవసరమైనటువంటి ఖర్చు, అనవసరమైన ప్రయత్నము, అటు రైతులను ఇబ్బంది పెట్టడము, ఇటు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు, అప్పు తేవడము. మా దృష్టిలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ వ్యవహారం అంతా అనవసరం అనేది మా అభిప్రాయం. సార్ మరో ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది, ఆల్రెడీ హైకోర్టు ఉంది, ఆల్రెడీ అసెంబ్లీ ఉంది. లేనిదల్లా ఒక రాజ్భవన్ కట్టుకుంటే సరిపోతుంది. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి ఆ రైతుల సమస్యలు పరిష్కరిస్తే, ఆ రైతులకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్లాట్స్ లో లేఅవుట్స్ వేసి, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి, అక్కడ వాళ్ళు కట్టుకునేదానికో లేకుంటే అమ్ముకునేదానికో అవకాశం కల్పిస్తే సరిపోతుంది. కాబట్టి అవి చేయకుండా ఏందేందో నవనగనాలంట. నగరాన్ని నిర్మించాలని ఎవరు అడిగారు? రాజధాని నిర్మించాలంటున్నారు. రాజధాని నిర్మించి ఉన్నది ఆల్రెడీ 1151 కోట్లతో. కాబట్టి దుబారా జరుగుతోంది అక్కడ. ఆ దుబారా కోసం అనవసరంగా ఈ మళ్ళా ఫర్దర్ ల్యాండ్ సమీకరణ. ఇప్పుడు ఆ ప్రకారం అనుకుంటే ఈ ల్యాండ్ సమీకరణ కూడా ఊరికి ఇవ్వడం లేదు. దీనికి కౌలు ఇప్పుడు వాళ్ళకి వచ్చేసి రెసిడెన్షియల్ ప్లాట్స్, తర్వాత కమర్షియల్ కొంత ఇస్తున్నారు. అది కాక వాళ్ళకు కౌలు ఇస్తున్నారు. ఇప్పుడు దాదాపు వచ్చేసి ఎకరాకు ₹1,00,000 దాకా కౌలు వస్తుంది. మళ్ళీ ప్రభుత్వ డబ్బు వచ్చేసి ఇది ఓ దిక్కు దీనికన్నా ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తే ఒకసారి అయిపోతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టులకు, శ్రీశైలము, నాగార్జున సాగర్ ఇటువంటి ప్రాజెక్టులకు లక్షల ఎకరాలు వచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ చేశారు కదా. ఇక్కడ ఏదో వచ్చేసి ల్యాండ్ పూలింగ్ ప్రపంచంలో ఎక్కడా చేయాల, నేను మాత్రం చేసిన ఏదో ఉచితంగా తీసుకున్నట్టు. వాళ్ళకి వచ్చేసి రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇస్తున్నాము, కమర్షియల్ ప్లాట్స్ ఇస్తున్నాము, వాళ్ళకి వచ్చేసి కౌలు ఇస్తున్నాము. 10 ఏళ్ళగా కౌలు ఇస్తున్నాము, ఇంకా 10 ఏళ్ళ కౌలు ఇవ్వాలా? కాబట్టి ఏదో దానికి ఎందుకు, దేనికోసం? భవిష్యత్తులో అవసరం ఉంటే అప్పుడు తీసుకోవచ్చు. దానికి ఇప్పుడే వచ్చేసి ల్యాండ్ పూలింగ్ అని చెప్పేసి వాళ్ళకు కౌలు ఇవ్వడము, రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ ప్రభుత్వం వచ్చేసి ఊరికి తీసుకున్నట్టు పోజు కొట్టడము. కాబట్టి అనవసరమైన ప్రయత్నం జరుగుతూ ఉంది అక్కడ. ఇప్పుడు రైతుల ఆందోళన, మాకు శ్మశానాల్లో ఇస్తున్నారు భూములు, మాకు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే తొంగలో దొక్కారు, ఇబ్బందికరమైన పరిస్థితులు మేము ఫేస్ చేయాల్సి వస్తుందంటూ చాలా సీరియస్గా ఉన్నారు అమరావతి రైతులు. మనం చూసాం కూడా ఆ లాటరీ సిస్టమ్ను కూడా బహిష్కరించి వెళ్ళిపోయిన సందర్భాన్ని. అవును, రైతుల్లో వచ్చేసి ఏదో అప్పుడు చెప్పిన 2016 కల్లా మొత్తం వాళ్ళకు లేఅవుట్స్ వేసి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి అన్ని చేస్తామని చెప్పారు. ఏమి చేయలేదు. 2016 నుండి ఇప్పుడు 2025కి వచ్చాము. కాబట్టి న్యాచురల్గా రైతుల్లో వచ్చేసి ఆ బాధ ఉంటుంది. కాబట్టి యాక్చువల్గా 3 ముక్కలాట వలన జగన్ పట్ల రైతులకు వ్యతిరేకం వచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడు మీద పడకుండా, అంటే 3 ముక్కలాట జగన్ ఆడకుండా ఉంటే కన్నా చంద్రబాబు నాయుడు మీద చాలా పతాక స్థాయిలో అసంతృప్తి ఉండేది. జగన్ 3 ముక్కలాట ఆడి ఆ కోపంతో వచ్చేసి ఈయన తప్పించుకున్నాడు చంద్రబాబు నాయుడు. లేకుంటే ఇచ్చిన భూములు ఇచ్చిన రైతుల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిండేది చంద్రబాబు నాయుడు మీద. జగన్ పుణ్యమాని ఆ వ్యతిరేకత రాలే. లేకుంటే ఇవాళకు జగన్ పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చిండేది. హామీలు ఇచ్చినట్టు నెరవేర్చలేదు కాబట్టి. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వేల ఎకరాలలో రైతుల నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు, గుంటూరు విజయవాడ మధ్యలో చాలా స్థలం ఉంది, ప్రభుత్వ స్థలం, అక్కడ మనం ఇవన్నీ అభివృద్ధి చేసుకుంటే బాగుంటది అని కూడా హితవు పలికారు. మీరేమంటారు? అక్కడ అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. ఆల్రెడీ సెక్రటరియట్ ఉంది కదా అంటాను నేను. రాజధాని అంటే ఏమి? నా దృష్టిలో రాజధాని అంటే రాష్ట్ర సచివాలయమే. అది ఆల్రెడీ ఉంది 1151 కోట్లతో. లేదు, ఒకవేళ విభజన చట్టం ప్రకారం అయితే సచివాలయము, హైకోర్టు, అసెంబ్లీ, కౌన్సిల్, రాజ్భవన్, అదే ఇన్ఫ్రాస్ట్రక్చరు. దానికి కూడా వచ్చేసి విభజన చట్టం ప్రకారం తీసుకున్న రాజధాని ఉంది, సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది, అసెంబ్లీ ఉంది, కౌన్సిల్ ఉంది. లేనిదల్లా ఒక్క రాజ్భవనే కదా, రాజ్భవన్ కట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, అక్కడ ఫర్దర్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఏడుకోపోవాల్సిన అవసరం లేదు. కావాల్సినంత ఉంది. ఇప్పుడు 53,000 ఎకరాల చిల్లర ఉంది కదా, ఆడ నువ్వు కట్టాల్సిన ఒక రాజ్భవన్ ఒకటే, మిగతా ఆల్రెడీ ఉన్నాయి. 10 ఏళ్ళ ఉంటే పరిపాలన సాగుతూ ఉంది కదా అంటే. కాబట్టి కొత్త బిల్డింగ్స్ అవసరం లేదు, కొత్త ల్యాండ్ సేకరణ అవసరం, భూ సమీకరణ అవసరం లేదు, ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అది కాక ఇప్పటికీ వచ్చేసి రాజధాని మా కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి. కాబట్టి దాంట్లో డిస్ప్యూట్ లేదు. కానీ ఫర్దర్ ల్యాండ్ అవసరం లేదనేది
ఎక్కడికో పోవాల్సిన అవసరం లేదు, కొత్తగా బిల్డింగ్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఒక రాజ్భవన్ మాత్రం కట్టండి. మిగతా రైతులకు సంబంధించిన వాళ్ళ సమస్యలు పరిష్కరించండి, వాళ్ళకి చెప్పిన ప్రకారంగా చేయండి. మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు కానీ మిగతా కానీ అవి కేంద్ర ప్రభుత్వం నుండి గ్రాంట్ తెచ్చి కట్టండి, అప్పు తెచ్చి కట్టి కాదు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా, అది మన హక్కు. ఆ డబ్బు తీసుకొచ్చి కట్టండి. ఇక్కడ మా స్టాండ్ అది. జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు యాడికి పోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఇక్కడ భూ సమీకరణ అవసరం లేదు. అదే అవసరం లేదు, ఇదే అవసరం లేదు. ఆల్రెడీ ఉన్నాయి. లేనటి అక్కడనే నిర్మించండి, రైతుల సమస్యలు పరిష్కరించండి. ఇది మా స్టాండ్. అండ్ ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించి ప్రత్యేక ప్యాకేజీని సాధించేందుకు ఖచ్చితంగా దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంపీలకు. ఏమంటారు మీరు? మా విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 దాని కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ లేదా కేబీకే తరహా ఒరిస్సాలో ఉన్నటువంటి కోరాపుట్టు, బోలంగీరు, కలహండి అక్కడ ఒక స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ కేంద్రం ఇచ్చింది. బుందేల్ఖండ్కు ఒకసారి ఇచ్చింది, కేబీకి ఇచ్చింది. ఆ టైపులో రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఇవ్వాలని విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 కింద స్పష్టంగా ఉంది. దీని కింద 24,350 కోట్ల రూపాయలకు గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజల్ పంపించారు. కానీ కేంద్రం ఇచ్చింది కేవలం 1,050 కోట్లు ఇచ్చింది. 24,350 కోట్లు అడిగితే 1,050 కోట్లు ఇచ్చింది. అడిగిందే తక్కువ. అంతకుముందు రాయలసీమ ఉత్తరాంధ్రకు బీఆర్జీఎఫ్ అని బ్యాక్వర్డ్ రీజన్ గ్రాంట్ ఫండ్ అని ఒకటి ఉన్నది. ఆ స్కీమ్ కూడా తీసేశారు. ఆ స్కీమ్ తీశారు. దీని కింద అడిగిన డబ్బు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా అది ఇచ్చి తీరాలా. దాని మీద ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. కనీసం ఇప్పటికైనా సరే అది చట్ట ప్రకారం అడగాలి కాబట్టి సాధిస్తే మంచిదే. పార్లమెంట్లో దాన్ని రైజ్ చేసేసి సెక్షన్ 46 సబ్సెక్షన్ 3 విభజన చట్టంలో దాని ప్రకారంగా ఖచ్చితంగా ఉత్తరాంధ్రకు రాయలసీమకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కేంద్రం ఇవ్వాలా, ఇచ్చి తీరాలా. సార్, ఇప్పుడు ఉన్నది డబుల్ ఇంజిన్ సర్కార్ కదా, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఇలా అంటే అలా తెచ్చుకోవచ్చు కదా చాలా ఈజీగా. మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు అలా ఉంటే మన రాష్ట్రంలో డబుల్ ఇంజనే. చంద్రబాబు 2014-19 డబుల్ ఇంజనే, 2019-24 డబుల్ ఇంజనే. జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా లేడు కానీ డబుల్ ఇంజిన్ కింద లెక్క. ఇంకా డబుల్ ఇంజిన్ కంటే ట్రిపుల్ ఇంజిన్ చెప్పాలంటే. ప్రతిపక్షము అధికారము రెండు వచ్చేసి బీజేపీకి వంత పడేటి. ఇక్కడ 2014 నుంచి అటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఇద్దరు సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది డబుల్ ఇంజన్ ట్రబుల్ ఇంజన్ గా తయారైపోయింది మన రాష్ట్రానికి సంబంధించి. లేకుంటే డబుల్ ఇంజన్ డబ్బా ఇంజన్ గా తయారైపోయింది. డొక్కు ఇంజన్. ఇది డబుల్ ఇంజన్ డొక్కు ఇంజన్ గా తయారైపోయింది. పర్యవసానంగానే మనకు రావాల్సినట్టు రాలేదు. సార్ ఇప్పుడు ఇది మనం చెప్తున్న ఇది కూడా కాదు, మనం దినపత్రికలో చూసాం. ఈ కూటమి సర్కారు వచ్చిన ఈ 19 నెలల కాలంలో 112 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటూ. ఏ ప్రభుత్వం ఇచ్చినా రైతుల ఆత్మహత్యలు ఆగట్లేదు. ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఒక రకంగా చెప్పాలంటే చాలా బాధాకరం. ఇది అది వాస్తవమా? జనరల్గా మీరు చెప్పినట్లు సమాజంలో అన్ని వర్గాల కంటే అధ్వానమైన పరిస్థితిలో ఉండేది రైతులే. అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు. కానీ ఈ గవర్నమెంట్ ఈ ప్రభుత్వ హయాంలో మరింత వాళ్ళ పరిస్థితి మళ్ళా దారుణంగా ఉంది. ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. గత సంవత్సరం ఈ యొక్క చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు పండించేదొగెత్తు, పండించిన తర్వాత మార్కెటింగ్ చేసుకోదొగెత్తు. ఏ పంటకు అటు గుంటూరులో వచ్చేసి అక్కడ మిర్చికి కానీ, ప్రకాశం జిల్లాలో పొగాకు కానీ, లేదా రాయలసీమలో ఈ యొక్క పళ్ళ తోటలు అరటి కానీ, చీనీ కానీ, సన్ననిమ్మ కానీ, బొప్పాయి కానీ, లేదా ఉల్లి కానీ, తర్వాత టొమాటో కానీ, పసుపు కానీ ఏ పైరుకు గిట్టుబాటు ధర లభించలేదు. అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఈ యొక్క పశువులకు మేతగా వేసే పరిస్థితి వచ్చింది. ఉల్లి టొమాటోను పశువులకు మేత వేశారు. అట్నే హార్టికల్చర్ చెట్లకు అట్నే మాగి అట్నే కింద రాలిపోతున్నాయి. మామిడి పండ్లు కానీ, అరటి కానీ, చీనీ కానీ ఇవన్నీ వచ్చేసి. కాబట్టి ప్రభుత్వము ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఆదుకోవాలి.
కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం వచ్చేసి మాటలు తప్ప చేతల్లో ఏమి చేయలేదు. కాబట్టి గతంలో కూడా రైతుల పరిస్థితి అధ్వానంగా ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వ హయాంలో మరింత అధ్వానంగా తయారైంది. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ ఎక్కడ అమలు కావడం లేదు, పంటల బీమా. సార్. తర్వాత ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఉమ్. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ పేరుకే గానీ డ్రిప్ ఇరిగేషన్ అమలు కావడం లేదు. తర్వాత రుణమాఫీ చేయడం లేదు. సున్నా వడ్డీ రుణాలు అమలు కావడం లేదు. పావలా వడ్డీ రుణాలు అమలు కావడం లేదు. కాబట్టి రైతుల పరిస్థితి చాలా ధైర్యంగా ఉంది ఈ గవర్నమెంట్ హయాంలో. పర్యవసానంగానే రైతులు అక్కడక్కడ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టి ఇది వాస్తవం. సార్, ఇప్పుడు దీనికి సంబంధించి రైతు పక్షపాతి అని చెబుతున్న గవర్నమెంట్స్ ప్రతి రైతు మొన్నటికి మొన్న ఎండుమిర్చి రైతులు బయటకు వచ్చారు. యూరియాకి సంబంధించి రైతులు ఆందోళన చేశారు. ఏదో ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు ఆ రైతులు ఎదుర్కోవాల్సిన పరిస్థితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఎవరైతే సిపిఐ సిపిఎం వాళ్ళు కూడా ఫైట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మీరేమంటారు? తప్పదమ్మా, ఎందుకంటే ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రతిపక్షాలు పోరాటం చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ పేలిన చోట ప్రజా సమస్యల కోసం ప్రతిపక్షాలు డెఫినెట్ గా దాని దృష్టికి తీసుకోవాలి. అటు కాంగ్రెస్ కానీ వామపక్షాలు కానీ. యాక్చువల్ గా మేమందరం ఇండియా కూటమిలో పార్ట్ అండ్ పార్సల్. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇండియా కూటమిలో పార్ట్ అండ్ పార్సల్. కాబట్టి రాబో రోజుల్లో వచ్చేసి డెఫినెట్ గా వామపక్షాలతో కలిసి మేము కూడా ప్రజా సమస్యల మీద, రైతుల సమస్యల మీద, విద్యార్థుల సమస్యల మీద, ఉద్యోగస్తుల సమస్యల మీద, అందరి సమస్యలే. ఈ సమస్యలు లేని రంగమంటూ లేదు. ఈ 18 నెలల్లో గతంలో పెన మీద ఉంటే ఇప్పుడు పొయ్యి మీద పడ్డట్టుంది ప్రజల పరిస్థితి, రైతుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, యువత పరిస్థితి, ఉద్యోగుల పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా ఉద్యమాలు చేయాల్సినటువంటి సమయం ఇంకా ఇప్పటికే పతాక స్థాయికి వచ్చింది. కాబట్టి ఉద్యమాలు తప్పదు. ఇంకా అంటే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి కూడా కూటమిపై వ్యతిరేకంగా వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. దాదాపు వచ్చేసి 8 క్వార్టర్స్ కు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ఇవ్వలేదు. కాలేజీలు వాళ్ళ సిబ్బందికి జీతాలు ఎట్లా ఇస్తారు? కరెంటు బిల్లులు కట్టాలా? కాబట్టి వాళ్ళు వచ్చేసి ఇబ్బంది పడుతున్నారు. ఆ పిల్లల మీద విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు ఆ సర్టిఫికెట్ లేకుంటే పై చదువులకు పోలేరు, ఉద్యోగ అన్వేషణ చేయలేదు. కాబట్టి అటు యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి, విద్యార్థుల బాధలు చూడలేక వాళ్ళ తల్లిదండ్రులు. కాబట్టి 8 క్వార్టర్స్ నుండి దాదాపు 7,300 కోట్ల రూపాయలు బకాయిలు పెండింగ్ లో ఉంటే గవర్నమెంట్ వచ్చేసి మిగతా చిన్న దాంట్లోకి వచ్చేసి అప్పు తెచ్చి రాజధానికి అవసరం లేని బిల్డింగ్స్ కడతా ఉంటుంది. తర్వాత వచ్చేసి మీటింగ్లకు వచ్చేసి 100 కోట్లు ఖర్చు పెడుతుంది. వాళ్ళ యొక్క హెలికాప్టర్లకు, విమాన ఛార్జీలకే 100 కోట్లు అవుతున్నాయి. కాబట్టి దుబారా ఖర్చు ఏమో జరుగుతూ ఉంది. ఇక్కడేమో అవసరమైన చోట ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వడం లేదు. సో మీరు కూడా మరి వామపక్షాలతో కలిసి నడుస్తారా సార్? ఈ సమస్యలకు సంబంధించి మీ స్టాండ్ ఏంటి? తప్పదు కదమ్మా, మేము వచ్చేసి ఇండియా కూటమిలో పార్ట్ అండ్ పార్సల్ కదా. మేము జాతీయ స్థాయిలోనే కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, మేము ఇండియా కూటమి మిగతా పార్టీ ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించి ఇంకా ఉండే పార్టీల్లో బీజేపీ చేతిలో కీలుబొమ్మలు టీడీపీ, జనసేన, తర్వాత జగన్మోహన్ రెడ్డి, బీజేపీ వాళ్ళందరూ ఒక కూటమి కింద లెక్క. మేము ఉండేది ఇండియా కూటమి. మేము వామపక్షాలు డెఫినెట్ గా కలిసి చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.